హలో అండి. అందరికీ నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి అయితే కూడా అడుగుతున్నారండి. రైతు భరోసాకు సంబంధించిన అమౌంట్ అనేది ఎప్పటినుంచి జమ అవుతుంది అని. సో ప్రెజెంట్ సోషల్ మీడియాలో వచ్చేసరికి ఈరోజు జమ అవుతుంది, రేపు జమ అవుతుంది, ఎల్లుండి జమ అవుతుందని చాలా వార్తలైతే కూడా వస్తున్నాయి. ఇందులో మరి ఇవన్నీ నిజాలేనా కాదా అని చాలామంది అయితే రైతులైతే కూడా అడుగుతున్నారండి. మరి దాని గురించి అయితే కూడా ఇన్ఫర్మేషన్ చేద్దామని అయితే కూడా ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే కూడా రైతులందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోని అయితే కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే పూర్తిగా చూడండి. ఈ వీడియోలో అయితే కూడా మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే కూడా చెప్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే కింద ఎర్ర కలర్‌లో సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ బటన్ అయితే కూడా క్లిక్ చేయండి. సో దాని ద్వారా ఏంటి అంటే నేను ఏదైనా అప్డేట్స్ పెట్టినా గానీ మీకు నోటిఫికేషన్ అయితే కూడా రావడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో మరి తెలంగాణలో వచ్చేసరికి రైతు బంధు అంటే రైతు భరోసా ఈ పథకాన్ని అయితే కూడా మనకి రేవంత్ రెడ్డి గారు అయితే పెట్టిన విషయం అయితే కూడా తెలిసిందేనండి. సో మరి ఇంత అమౌంట్ అనేది ఎందుకు డిలే అవుతుంది? సో మనకి దగ్గర దగ్గర పోయిన మంత్ ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన అమౌంట్ అయితే కూడా క్రెడిట్ అవ్వాలి. బట్ ఇంతవరకు దానికి సంబంధించిన అమౌంట్ అనేది కూడా క్రెడిట్ అవ్వలేదు. సో దీనికి సంబంధించిన ఇష్యూస్ ఏంటి అని చాలామంది రైతులైతే కూడా అడుగుతున్నారు. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే మనకి రీసెంట్‌గా రుణమాఫీ అనేది కూడా అయ్యింది. సో దగ్గర దగ్గర మనకి 31,000 కోట్ల రుణమాఫీ అయితే కూడా మన తెలంగాణలో అయితే కూడా అప్ టు 2,00,000 వరకైతే కూడా రుణమాఫీ అనేది అయ్యింది. సో దాని ద్వారా బడ్జెట్‌లో వచ్చేసరికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో బడ్జెట్ లేకపోవడంతో దీన్నైతే కూడా డిలే చేస్తున్నారు. సో అందుకే ఈ యొక్క రైతు భరోసా పథకం ఏదైతే ఉందో చాలా డిలే అవుతుంది. లేదంటే ఎప్పుడో మనకి రైతు భరోసా అనేది వచ్చేది. సో ప్రెజెంట్ దీని గురించి అయితే కూడా ఎట్లాంటి అప్డేట్ అయితే కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మనకి పోయినసారి చెప్పారు సెప్టెంబర్ మంత్‌లో ఏదైనా ఒక అప్డేట్ చెప్తాము, క్యాబినెట్ మీటింగ్‌లో చర్చ చేసుకొని ఒక అప్డేట్ చెప్తాము అని చెప్పారు. సో బట్ ఇంతవరకైతే కూడా రైతు భరోసా గురించి ఎట్లాంటి అప్డేట్ అయితే కూడా ఇవ్వలేదు. సో ఎన్ని ఎకరాల వారికి జమ చేస్తామని చెప్పలేదు. సో ఎంత అమౌంట్ జమ చేస్తామని అయితే కూడా చెప్పలేదు. మనకు తెలిసిన విషయమే 15,000 అయితే కూడా సో రైతులైతే కూడా 2 విడతల్లో వస్తాయని చెప్పారు. సో మరి అది ఎన్ని ఎకరాల లోపు అయితే వారికి వస్తాయనేది కూడా ఎట్లాంటి అప్డేట్ అయితే కూడా ఇంతవరకు అయితే ఇవ్వలేదు. సో మరి సోషల్ మీడియాలో వచ్చేసరికి 10 ఎకరాల లోపు అంటున్నారు, కొంతమంది 20 ఎకరాల లోపు అంటున్నారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్‌లో అయితే కూడా అంటున్నారన్నమాట. సో ఇవన్నీ ఏది రియల్ ఏది ఫేక్ అనేది కూడా ఏం తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి మనకి గవర్నమెంట్ అనేది డెసిషన్ తీసుకున్న తర్వాత మనకి ఇంకా అప్డేట్ ఇచ్చిన తర్వాత ఈ అమౌంట్ అయితే కూడా జమ అవుతాయి. సో మరి ఎంత టైం పట్టొచ్చు అంటే ఈ యొక్క అమౌంట్ రైతు భరోసాకు సంబంధించిన అమౌంట్ అనేది మనకి జమ కావాలి అంటే ఇంకెన్ని రోజులు పడతాయి అని చాలామంది రైతులైతే అడుగుతున్నారు. మనకి ఈ నెలల్లో ఏదో ఒక అప్డేట్ అయితే కూడా గవర్నమెంట్ నుంచి అయితే కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మనకి అప్డేట్ ఇచ్చిన తర్వాత అంటే మనకి ఈ 10 ఎకరాల లోపు జమ చేస్తాం అని అన్న తర్వాత సో ఏ డేట్ నుంచి జమ చేస్తామని చెప్తే మనకి ఒక వారం రోజుల తర్వాతనో 2 వారాల నుంచి తర్వాతనో అయితే కూడా మనకి ఈ అమౌంట్ అయితే కూడా పడడం అయితే కూడా స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇంకా అప్డేటే రాలేదు కాబట్టి ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే నెక్స్ట్ మంత్ నుంచి అయితే కూడా పడే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది. మనకి ఈ మంత్‌లో అప్డేట్ ఇస్తే నెక్స్ట్ మంత్ నుంచి అయితే కూడా మనకి ఈ అమౌంట్ అనేది కూడా క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో మరి చూద్దామండి ఇంకేదైనా అప్డేట్ అయితే కూడా రాలేదు. సో అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఛానెల్‌లో తెలియజేస్తుంటాను కాబట్టి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రిలవెంట్‌గా అయితే కూడా ఇన్ఫర్మేషన్ వస్తా ఉంటది గవర్నమెంట్‌కి సంబంధించి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏంటి అంటే ఈ గవర్నమెంట్‌కి సంబంధించిన ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా కానీ మీకు తెలియజేస్తుంటాను కాబట్టి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి వీడియోని. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.